గౌరవ శాసన సభ్యులు సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా గౌరవనీయులు ఈ రాష్ట్ర శాసనసభ సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసన మండలి చీఫ్ సోదరులు మహేందర్ రెడ్డి గారు అదే విధంగా గౌరవ శాసన సభ్యులు మనోహర్ రెడ్డి గారు కాళ యాదయ్య గారు ప్రకాష్ గౌడ్ గారు మరి మాజీ ఎంపీ పెద్దలు రంజిత్ రెడ్డి గారు గౌరవ చైర్మన్లు నరసింహారెడ్డి గారు సుజాతమ్మ గారు అదే విధంగా జిల్లా అధ్యక్షులు సోదరులు దారా సింగ్ గారితో పాటు వేదికపై ఆసీనులైన ఇతర మిత్రులు సోదరులు సోదరిమణులు ఈనాడు పరిగి నియోజకవర్గం నుంచి వేలాది మంది మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మరి అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు వారి గురించి ఇక్కడ చెప్పనక్కర్లేదు. ఏదైనా పని పట్టుకుంటే దాన్ని చేసే వరకు వదిలిపెట్టాడు. ఇక్కడ స్పీకర్ గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. శాసనసభలో పరిగి నియోజకవర్గానికి సంబంధించిన సమస్య మీద మాట్లాడాలని ఆయన ముఖ్యమంత్రి గారితోనో మాతోనో చెప్తే ఆ సమయం ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో పరిగికి సంబంధించిన సమస్యను ప్రస్తావన చేయకుండా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మాది ముందుకు నడవదు. రామ్మోహన్ రెడ్డి గారు మీకు కూడా తెలుసు, గతంలో ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా ఆనాడు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తే ఈరోజు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ చేపట్టి ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడిపిస్తూ ఈరోజు పరిగి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తా ఉన్న ధర్మిలా మీరందరూ చూశారు. ఇక్కడ విద్యార్థులందరూ పెద్ద ఎత్తున చదువుకోవాలి. ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహం చేస్తా ఉన్న ప్రభుత్వ విద్యకు సంబంధించి ఈరోజు 200 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని శాంక్షన్ చేపించుకొని మొన్న ఈ మధ్యలో మనం అందరం కలిసి పునాది వేయటం జరిగింది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు అతి చేరువలో రవాణా సౌకర్యానికి వీలు కల్పించేయడానికి రామ్మోహన్ రెడ్డి గారు చెయ్యని ప్రయత్నమే లేదు. కింద మీద పడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు రవాణా సౌకర్యం గురించి మరి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అంశాన్ని చేయాలనే సంకల్పంతోనే వారు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు మా అక్కలు చెల్లెలు మరి రామ్మోహన్ రెడ్డి గారు అనేక అంశాలు చెప్పారు. ఒకటి కాదు రెండు కాదు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల విషయంలో ఇంకా అనేక అంశాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని వారి తపన, వారి తృష్ణ, రాబోయే కాలంలో ఒక ఆదర్శనీయంగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఆకాంక్ష మరి ముఖ్యమంత్రి గారు స్వయానా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. శాసనసభ స్పీకర్ గారు స్వయానా ఈ జిల్లాకు సంబంధించిన శాసన సభ్యులు. ఈరోజు మీరందరూ కూడా గమనించాలి, ప్రత్యేకంగా ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో మొన్న ఈ మధ్యలో చూసినాం. ఎప్పుడో కావాల్సిన ప్రధానమైన రహదారి హైదరాబాద్ నుంచి పరిగికి రావాలన్నా ఇబ్బంది పడతా ఉంటే తరుణంలో వేదికపై ఆసీనులైన పెద్దలందరూ వారి సహకారంతో ముఖ్యమంత్రి గారు మరి ఆ ప్రధాన రహదారికి సంబంధించిన అనేక సమస్యలను కోర్టులో ఉన్న అనేక అంశాలను పరిష్కారం చేసి ఈ రోజు రోడ్డు పనులు జరుగుతా ఉన్నాయి.
అదే నిదర్శనం. మొదటిది చిత్తశుద్ధికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిలో రంగారెడ్డి జిల్లాకి ప్రత్యేకమైన దృష్టితో అభివృద్ధి చేస్తున్న ధర్మిల ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఓ పక్కన బీజేపీ, ఇంకో ప్రక్కన బీఆర్ఎస్ పార్టీ. ఒకరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు, కేంద్రంలో బీజేపీ 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది, ఇంకా అధికారంలో కూడా ఉన్నారు. వారి రంగారెడ్డి జిల్లాకి ప్రత్యేకంగా ఏదైనా చేసినట్టు ఈ ప్రజలకు ఎవరికైనా మేలు జరిగిందా ఒకసారి ఆలోచన చేయాలి. వారు ఈరోజు చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు జరుగుతా ఉన్న మున్సిపాలిటీలో మీకు అధిక సీట్లు వస్తే ఇద్దరం కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ చేసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఒక మున్సిపాలిటీలో నిన్న తాండూరుకు సంబంధించి చాలా సీనియర్గా పనిచేసిన బీజేపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడినారు. బీజేపీకి సంబంధించి వారి అభ్యర్థి టికెట్ ఎక్కడ ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ సీట్లు ఇచ్చే కార్యక్రమం ఆ చీకటి ఒప్పందం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్న అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి అడ్డుకట్ట వేయాలని చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనించి రాబోయే ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారికి అనేక కార్యక్రమాలు మొదలుపెట్టిన తరుణంలో మధ్యదారిలో ఉన్నాం. పూర్తి స్థాయిలో పూర్తి చేసుకోవడానికి రాబోయే 3 సంవత్సరాలు కానీ దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టి రాబోయే 10 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనేక మందికి మేలు చేయాలి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ముందుకు సాగాలని మరి ఒక చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మీరందరూ పెద్ద ఎత్తున మరి మద్దతు పలకాలని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ రంగారెడ్డి జిల్లాలో జరుగుతూ ఉన్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో మా అభ్యర్థులందరినీ కూడా మరి ఒక పారదర్శకతో కూడుకున్న ఆలోచన, రాజకీయ నాయకత్వాన్ని ఇవ్వాలని ముందుకు పోతా ఉన్న తరుణంలో మేము ఈ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో మీరందరూ కూడా మున్సిపల్ అభ్యర్థులకు అందరూ కూడా ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన గౌరవ స్పీకర్ గారు వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రజాపాలన